నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు QPFP క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్తే అండి. రాజేశ్వర్ రెడ్డి గారు, సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి చాలా పెద్ద డ్రీము. సో సొంత ఇల్లు కొనుక్కోవడం అన్నా కట్టుకోవడం అన్నా అదొక ఎమోషనల్ గోల్ లాంటిది. అయితే సొంత ఇంటి గురించి డిస్కషన్ వచ్చినప్పుడు, దాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కొంతమంది ఏమో సొంత ఇల్లు కంటే కూడా రెంట్ ఇంట్లో ఉండడం బెటర్ అంటుంటారు. ఇంకొంతమంది ఏమో రెంట్ ఇల్లు కాదు సొంత ఇంట్లో ఉండాలని ఇంకొంతమంది చెప్తుంటారు కదా. సో అయితే లాస్ట్ పాండమిక్ తర్వాత నుంచి చాలామంది రెంట్ ఇంట్లో ఉండడం కంటే సొంత ఇంట్లో ఉండాలని చాలామంది రియలైజ్ అయ్యారు ఈ మధ్య కాలంలో. పాండమిక్ తర్వాత కొన్ని రకాల సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేశాక. అయితే ఇవాళ మీరు దానికి ఏం చెప్తారు? సొంత ఇల్లు కొనుక్కోవచ్చు అంటారా, లేదంటే రెంట్ ఇంట్లో ఉండడమే బెటర్ అంటారా? ఓకే అండి, ఇది చాలా డికేడ్స్ నుంచి రన్ అయ్యే టాపిక్. మనకు జనరల్గా ఆన్లైన్ ఫోరమ్స్లో చూస్తుంటే బయింగ్ వర్సెస్ రెంటింగ్ అంటారు. అంటే సొంత ఇల్లు కొనుక్కోవాలా లేక రెంట్ కడుతూ ఉండాలా. సిమిలర్ కాన్సెప్ట్ మనకు కార్ పర్చేస్లో కూడా చూస్తుంటాం. కార్ కొనాలా లేక రెంట్కి తీసుకోవాలా, యూజ్ చేయాలా. సో ఇది నాట్ ఓన్లీ ఇంటి విషయంలో కాకుండా కార్ విషయంలో కూడా దిస్ ఇస్ ఎ టాపిక్ గోయింగ్ ఆన్. దీనికి మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయండి. అవును, అంటే బయింగ్ బెటర్ అని కొందరు అంటారు, రెంటింగ్ బెటర్ అని కొందరు అంటారు. బట్ దే హ్యావ్ దేర్ ఓన్ లాజిక్. ఇది ఎలాంటిదంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీకు, అంటే ఎస్ ఆర్ నో, అంటే దాన్ని మీరు అగ్రీ చేస్తారా లేదా చెప్పండి. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్ అని అంటాం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పశ్చిమాన అస్తమిస్తాడు. అది కరెక్టేనా అండి? ఇస్ ఇట్ రైట్? కరెక్టే కదా. రైట్. యూనివర్సల్ ఫ్యాక్ట్, అది యూనివర్సల్ ట్రూత్. ఎవరైనా అగ్రీ చేస్తారు. నౌ ఇంకొక స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఎర్త్ దాని చుట్టూ అది రొటేట్ అవుతూ సన్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనము సన్ని ఈస్ట్లో ఉదయిస్తున్నట్టు, ఈస్ట్లో రైజ్ అవుతున్నట్టు చూస్తున్నాం. అంతే కదా. రైట్. అంటే సెకండ్ స్టేట్మెంట్లో ఏమవుతుంది, సన్ రైజ్ కావట్లేదు, మనకు అలా కనిపిస్తుంది. అవును. సో ఇదేంటి అంటే ట్రూత్ అనేది వేరు, ఫ్యాక్ట్ అనేది వేరు. సిమిలర్లీ అంటే ఈ క్వశ్చన్ ఎలా ఉందో బయింగ్ రెంటింగ్ కూడా అంతే అండి. సో ట్రూత్ ఫ్యాక్ట్ ఈ రెండింటి మధ్యలో స్లైట్ డిఫరెన్స్ ఇస్ దేర్. సో బయింగ్ కరెక్ట్ అని అనలేము, రెంటింగ్ కరెక్ట్ అనలేము. అది ఎప్పుడవుతుంది అని అంటే ఆ పర్టికులర్ క్లయింట్ ప్రొఫైల్ని బట్టే బయింగ్ కరెక్టా రెంటింగ్ కరెక్టా అనేది డిసైడ్ అవుతుంది. సో వీల్ డిస్కస్ ఫ్యూ పాయింట్స్, దీని మీద కొంచెం డిస్కస్ చేద్దాము. అట్లీస్ట్ ఏది బెటరు, ఎవరికి ఏది బెటర్ అనేది కాకుండా డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇనీషియల్గా రెంట్ ఉండి తర్వాత ఇల్లు కొంటారండి. ఇల్లు కొనడానికి గల కారణాలు ఏంటి? యాజ్ పర్ యూనో, అంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్లో, రిలేటివ్స్లో ఆర్ నోన్ సర్కిల్లో ఇల్లు కొన్న వాళ్ళు ఉండుంటారు. ఎందుకు కొన్నారు వాళ్ళు? వాట్ మైట్ బీ ద రీజన్? అంటే రెంట్ ఇల్లు చిన్నదవ్వచ్చు, లేదంటే కొన్ని సంవత్సరాలుగా రెంట్ కడుతూ ఉన్నాము, రియలైజ్ అయ్యి ఎందుకు రెంట్ కట్టుకోవడం, అదేదో సొంత ఇల్లే ఉంటే ఆ రెంట్కి బదులు ఆ EMI కట్టుకుంటూ కూడా మనం సొంత ఇంట్లో ఉండొచ్చు కదా. లేదంటే కుటుంబ అవసరాలు పెరగడం, ఇంట్లో పిల్లలు పెరగడం, లేదంటే పిల్లలు మ్యారేజ్కి వచ్చినప్పుడు ఇంకొంచెం బాధ్యతలు పెరగడం. సో రకరకాల కారణాలు అంటూ కూడా సొంత ఇల్లు కొనుక్కోవడానికి ముడిపడి ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా మీరు అన్న రీజన్స్ అన్ని కాకుండా ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. చాలా డిపెండ్స్ అపాన్ క్లయింట్. బేసిక్గా మనం వీటిని ఇమోషనల్ రీజన్స్, ఫైనాన్షియల్ రీజన్స్, ఈ రెండు రీజన్స్ కింద క్లాసిఫై చేయొచ్చు. ఇమోషనల్ అంటే భావోద్వేగం, దానివల్ల తీసుకునే నిర్ణయాలు. అండ్ ఫైనాన్షియల్ రీజన్స్, ఆర్థిక అవసరాలు అనుకోండి, కారణాలు అనుకోండి. ఏ రీజన్ అయినా ఈ రెండిట్లో పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇమోషనల్ రీజన్స్లో టాప్ మోస్ట్ రీజన్ ఈజ్ పేరెంట్స్ ప్రెషర్ ఆర్ స్పౌజ్ ప్రెషర్. మేము యాజ్ పర్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నామండి. ఎందుకంటే 850-900 ఫ్యామిలీస్ క్లయింట్స్ ఉన్నారు మాకు. మోర్ దెన్ 3000 మెంబర్స్ని మేము కలిసి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అడిగి దాని నుంచి వచ్చిన అవుట్పుట్ ఇది, అంటే ఆ పర్టికులర్ స్టేట్మెంట్. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, సపోజ్ 25 అప్పుడప్పుడే కెరియర్ స్టార్ట్ అయింది, ఎవరికైనా జాబ్ స్టార్ట్ అయింది, మంచి ఇన్కమ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ కాగానే
పేరెంట్స్ నుంచి సజెషన్ వస్తుంది, మంచి శాలరీ వస్తుంది కదా, లోన్ తీసుకొని ఈఎంఐ పే చేసి 40 లక్షలు 50 లక్షలు ఇల్లు కొనుక్కుందాం. సరే పేరెంట్స్ని దాటి వస్తే మళ్ళీ స్పౌస్ దగ్గర నార్మల్గా చాలా మటుకు ఉన్న సిచ్యుయేషన్స్లో ఇది వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఇంకా ఏమవ్వచ్చు, పియర్ ప్రెషర్ అంటారు. మన ఫ్రెండ్స్ లేకపోతే రిలేటివ్స్ వాళ్ళు ఇల్లు కొన్నారు, మనం కొనలేదు, ఏదో వెనకబడ్డ ఫీలింగ్, అరే నాకు ఇల్లు లేదు, నేను రెంట్లో ఉన్నా, వాళ్ళకేమో ఓన్ హౌస్ ఉంది, ఓన్ హౌస్ కట్టుకున్నారు. అండ్ జనరల్గా మీకు ఎవరైనా కన్వర్సేషన్స్లో ఎవరైనా చాలా రోజుల తర్వాత కలిస్తే కూడా, సపోజ్ ఎవరో పెద్దవాళ్ళు మీకు కలిసారు, మీరు జాబ్ చేస్తూ 4-5 years అయింది అంటే ఐ ఫేస్ దిస్ ప్రాబ్లం, వాళ్ళు వచ్చి ఇల్లు కొన్నావా, సెటిల్ అయ్యావా అంటారు. అంటే వాళ్ళ అర్థం ఏంటంటే ఇల్లు కొంటేనే సెటిల్ అయినట్టు. ఏమి ఇంకా ఇన్ని సంవత్సరాల నుంచి ఇల్లు కొనలేదు, జాబ్ వచ్చి 10 నెలలు అవుతుంది కదా. సో దీస్ ఆర్ ఆల్ ఇమోషనల్ రీజన్స్. ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. ఏది పీస్ ఆఫ్ మైండ్ అంటే అది ఓకే. పీస్ ఆఫ్ మైండ్ అంటే నాకు రెంట్ దాంట్లో ఉండి ఎన్ని రోజులను కడతాము, ఓన్ హౌస్ ఉంటే ఆ ఫ్రీడమ్ వేరే ఉంటుంది, నేను ఎక్కడంటే అక్కడ మూల కొట్టుకోవచ్చు, ఏమంటే అది చేసుకోవచ్చు, గార్డెనింగ్ చేసుకోవాలని కొంతమంది ఉంటుంది. బట్ ఆ ఫ్రీడమ్ అందరికీ ఉండదు. మేబీ కొంతమంది దగ్గర ఓనర్ స్ట్రిక్ట్గా ఉండడము. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ సమ్ ఇమోషనల్ రీజన్స్. ఇంకా సోషల్ స్టేటస్ అంటే ఇల్లు ఉంటే అదొక స్టేటస్, రెంట్కి ఉంటే అది కొంచెం డిఫరెంట్గా చూస్తారు. సో ఈ అన్ని రీజన్స్ అనమాట, ఇమోషనల్ రీజన్స్. ఇంకొంతమంది రిటైర్మెంట్ అయ్యే సమయానికి ఒక సొంత ఇల్లు ఉండాలని డ్రీమ్గా పెట్టుకుంటారు. చాలా మంది రిటైర్మెంట్ అయ్యే సమయానికి అట్లీస్ట్ ఒక సొంత గూడನ್ನು ఏర్పాటు చేసుకోవాలా, జీవితం అంతా కష్టపడ్డాము, 55, 56, 57 కష్టపడ్డాము, అట్లీస్ట్ 60 వచ్చేటప్పటికన్నా ఒక సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలని. రైట్. సో ఇవన్నీ ఇమోషనల్ కింద వస్తాయి. ఇప్పుడు ఫైనాన్షియల్ రీజన్స్కి వద్దాం. ఫైనాన్షియల్ రీజన్స్లో ఈ టాప్ మోస్ట్ రీజన్ మీకు తెలిసినంత వరకు ఏదైనా ఉందా? ఫైనాన్షియల్ రీజన్స్లో ఎందుకు తీసుకుంటారు ఇల్లు? ట్యాక్స్ బెనిఫిట్స్. చాలా మటుకు ఏమవుతుంది, శాలరీ ఎక్కువ కట్ అవుతుంది అనగానే ఇల్లు తీసుకుంటే టాక్సేషన్ బెనిఫిట్లోకి వస్తుంది అని చెప్పేసి అక్కడ ఇల్లు తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఎందుకు? 80C సెక్షన్ ఉంది, అందులో 1.5 lakh ప్రిన్సిపల్ ఎగ్జెంప్షన్ వస్తుంది. 24 సెక్షన్లో 2 lakhs ఇంట్రెస్ట్ ఎగ్జెంప్షన్ వస్తుంది. సో దీనికోసం అంటే ఒక 10,000 వాళ్ళు అక్కడ ఈఎంఐలో ఒక 10,000 ట్యాక్స్లోకి తీసుకుంటే వాళ్ళకు 3,000 మిగులుతుంది. 30% స్లాబ్లో ఉన్నారు అనుకుంటే. అంటే 3,000 గురించి 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈజ్ ఇట్ రైట్? అక్కడ స్కిప్ చేయడానికి, ఆ 3,000 తప్పించుకోవడానికి ఈ 7,000 అక్కడ బ్లాక్ చేసేస్తున్నారు. సో ట్యాక్స్ బెనిఫిట్ గురించే ఇల్లు తీసుకోవాలనేది ప్రాబబ్లీ ఇట్స్ ఏ రాంగ్ కాన్సెప్ట్. ఇమోషనల్ రీజన్స్, మనం ఫైనాన్షియల్ రీజన్స్ని ఇమోషనల్ రీజన్స్ని కంపేర్ చేసినప్పుడు డెఫినెట్గా ప్రతిదానికి ఫైనాన్షియల్ రీజన్ చూడొద్దు. ఇమోషనల్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. బట్ ఫైనాన్షియల్ రీజన్గా చూసినప్పుడు ట్యాక్స్ బెనిఫిట్స్ కొంతమంది ఓన్లీ దీని బెనిఫిట్ గురించి తీసుకుంటున్నారు, అది తప్పు. బట్ అట్ ద సేమ్ టైం ఇంకొన్ని ప్రొఫైల్స్లో ట్యాక్స్ బెనిఫిట్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ ఉన్నారు. ఇద్దరు వర్కింగ్ ఉన్నప్పుడు ఏంటి, సఫిషియెంట్ ఇన్కమ్ ఉంది, ప్రాబబ్లీ వాళ్ళు వేరే అన్ని గోల్స్, రిటైర్మెంట్కి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ఇవన్నీ ప్లాన్ చేసి పెట్టుకుని ఉండొచ్చు. ఎందుకంటే గుడ్ ఇన్కమ్, దే ఆర్ అట్ గుడ్ ఇన్కమ్. అప్పుడు ఇఫ్ దే గివ్ ఫర్ హోమ్ లోన్, అది అడ్వాంటేజ్. ఎందుకంటే 80C ఇద్దరు క్లెయిమ్ చేయొచ్చు, ఇద్దరికి 1.5 లిమిట్ ఉంది. ఇంట్రెస్ట్ సెక్షన్ 2 lakhs అక్కడ ఇద్దరు క్లెయిమ్ చేయొచ్చు. సో ఏమవుతుంది, ఒక కపుల్ ఇద్దరు అర్నింగ్ ఉండి ఇద్దరు 30% స్లాబ్లో ఉండి హోమ్ లోన్ తీసుకుంటే 7 lakhs వాళ్ళు ట్యాక్స్ సేవింగ్లో ఇయర్లీ చేసుకోవచ్చు. దానివల్ల ఎంత బెనిఫిట్ వచ్చింది? 30%, అంటే 2.1 lakh. దట్స్ అ గుడ్ అమౌంట్. అట్లాంటి కేసెస్లో ఓకే. అంటే మనం రీజన్స్ చూసినప్పుడు చూడండి, కొన్నేమో ఫేవరబుల్ ఉంది, బయింగ్కి ఫేవరబుల్ ఉన్నాయి, కొన్నేమో రెంటింగ్కి ఫేవరబుల్ ఉన్నాయి. సో ఈ విధంగా డిఫరెంట్ రీజన్స్. ఇంకా ఫైనాన్షియల్ రీజన్స్కి వెళ్తే ఫోర్స్డ్ సేవింగ్స్. కొంతమంది ఏంటి, సేవ్ చేయలేకపోతుంటారు. వాళ్ళని ఎన్ని రోజులు ఇన్వెస్ట్ చేయమన్నా ఏదో ఒక ఈ ఎక్స్పెన్స్ అని ఆ ఎక్స్పెన్స్ అని ఖర్చు చేస్తుంటారు తప్పితే సేవ్ చేయరు. అట్లాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు హౌసింగ్ లోన్కి వెళ్తే బెటర్, అంతో ఇంతో బెటర్. ఎందుకంటే అట్లీస్ట్ ఒక అసెట్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు. సో ఇంకొంతమంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తుంటారు. అంటే నేను సరే రెంట్ కడుతున్నాను, అట్లీస్ట్ నాకు ఒక 20 years తర్వాత ఒక అసెట్ క్రియేట్ అవుతుంది అని.
డిఫరెంట్ రీజన్స్. ఇంకొంతమంది ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తారు. అవును. అంటే వాళ్ళు ఫస్ట్ హౌస్ ఉంటుంది, మళ్ళీ ఇంకో హౌస్ తీసుకుంటారు, రెంట్కి ఇస్తారు, లేదనంటే అది అప్రిషియేట్ కాగానే అమ్మేస్తుంటారు. సో ఈ విధంగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. బట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇట్ ఈస్ ఎ రాంగ్ కాన్సెప్ట్. ఎందుకు అనంటే రీసెంట్గా ఒక 3-4 months బ్యాక్ వచ్చిన మింట్ ఆర్టికల్ కూడా వచ్చింది. ఈ 2021లో ఫస్ట్ 3 quartersలో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ఓన్లీ 1.4% పెరిగింది, రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్. సో ఈ రీజన్స్ అన్నీ ఏంటంటే కొన్ని బయింగ్కి ఫేవరబుల్, కొన్ని రెంటింగ్కి ఫేవరబుల్. బట్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే బై చేయాలనుకుంటున్నారో జనరల్గా వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి మన ఫ్లాట్ కాస్ట్ ఎంత ఉంది అది క్యాలిక్యులేషన్ చేసేసి ఇమీడియట్గా స్టెప్ వేసేస్తారు. అది తప్పు. ఎందుకు అని అంటే ఇంకా చాలా కాస్ట్ ఉంటాయి, ఇగ్నోర్డ్ కాస్ట్ అంటాం దీనిలో. అవి ఏమేమి కాస్ట్లు, ఫర్ ఎగ్జాంపుల్ స్టాంప్ డ్యూటీ కాస్ట్ ఉంది, రిజిస్ట్రేషన్ కాస్ట్ ఉంది, అడ్వాన్స్ మెయింటెనెన్స్ ఛార్జెస్, పార్కింగ్ ఛార్జెస్, ఇలాంటివన్నీ. మళ్ళీ ఫ్లాట్ తీసుకున్నాక ఇంటీరియర్స్, జిఎస్టీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కన్సిడర్ చేసుకోవాలి కంపల్సరీ. ఫ్లాట్ కాస్ట్ ఒక్కటే తీసుకొని డౌన్ పేమెంట్ ఒక్కటే పెట్టుకుంటే సరిపోదు. ఈ జాగ్రత్తలు కరెక్ట్గా తీసుకోవాలి. ఇవి కాకుండా మెయింటెనెన్స్ కాస్ట్లు ఉంటాయి. మెయింటెనెన్స్ కాస్ట్ ఏంటి, కామన్ ఎలక్ట్రిసిటీ ఏరియా అని, ఎలివేటర్ ఛార్జ్ అని, ఇలాంటివన్నీ ఈ మెయింటెనెన్స్ కాస్ట్. సో ఒక పర్సన్ తీసుకునే ముందు ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే బెటర్. సో బయింగ్ ఎప్పుడు వస్తుంది, రెంటింగ్ ఎప్పుడు వస్తుంది అనేది ఒక పర్టికులర్ పర్సన్ ప్రొఫైల్ని బట్టే డిసైడ్ చేసుకోవాలి. ప్రొఫైల్, అవును. బట్ ఆ ప్రొఫైల్ డిసైడ్ చేసుకున్నప్పుడు ఈ ఇవన్నిటిని జాగ్రత్తగా అనలైజ్ చేసుకొని ఉండాలి. అండ్ ఇంకొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే బయింగ్ ఓకే కరెక్టే, కానీ ఇనీషియల్గా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఏది రిటైర్మెంట్కో లేకపోతే వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్కో, ఏదో మధ్యలో ఎక్కడో ఏదో ప్రాపర్టీ చూస్తారు, దానికోసం డౌన్ పేమెంట్ కావాలని చెప్పి ఇవన్నీ తీసేస్తుంటారు. అది తప్పు. ఎందుకంటే మనం గోల్ సెట్టింగ్ దానికి సపరేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇనీషియల్గానే రిటైర్మెంట్కి ఏంటి ఇంత అమౌంట్ పక్కకు పెడుతున్నాను, అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి ఇంత పక్కకు పెడుతున్నాను, హౌస్కి ఇది పక్కకు పెడుతున్నాను. సో ఈ స్మార్ట్ గోల్ సెగ్మెంటేషన్ అనేది కంపల్సరీ ఒక డైవర్సిఫికేషన్ లాంటిది కంపల్సరీ ప్లాన్ చేసుకోవాలి. లేదనంటే ఒక గోల్కి మనము ఒక గోల్ కోసం ఇన్వెస్ట్ చేసిన దాన్ని తీసేసి ఇంకో గోల్కి యూజ్ చేస్తే లాంగ్ టర్మ్లో ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ మిస్ అయిపోయి డౌన్ అయిపోతుంది. చాలా ప్రాబ్లం. అట్లాంటి కేసెస్ కూడా ఉన్నాయి. ఇంకొంతమంది ఏం చేస్తారు, నేను ఇంకొక 2 years 3 years అవుతే కొనలేను, ఆర్ ఇంకో 5 years అవుతే కొనలేను, నాకు దొరకదు ఇల్లు, నేను ఇప్పుడే కొనేస్తాను అని ప్రెషర్ తీసేసుకొని, అంటే కొనే అఫోర్డబిలిటీ లేనప్పటికీ కూడా ప్రెషర్ తీసుకొని కొంటారు. అంత అవసరం లేదు. నేను ఈ చెప్పిన ఇమోషనల్ రీజన్స్ అండ్ ఫైనాన్షియల్ రీజన్స్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మనము రెంట్ ఎంత పే చేస్తున్నాం ప్రస్తుతము, ప్రాపర్టీ కాస్ట్ ఎంత ఉంది, ఈ రెండింటిని అనలైజ్ చేసుకొని సిచ్యువేషన్ని బట్టి ఈ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది, బయింగా రెంటింగా అనేది. ఒక ఈజీ కాన్సెప్ట్ ఉంది, రెంటల్ ఈల్డ్ అంటారు. మనకు ఎప్పుడైతే ఒక ప్రాపర్టీ నుంచి 5% వరకు రెంటల్ ఈల్డ్ వస్తుందో అప్పుడు మనము రెంటింగ్ ఉంటే బెటర్. బట్ 3% కంటే తక్కువ వస్తుంటే బయింగే బెటర్. సో ఈ కొన్ని ఫ్యాక్టర్స్తో తీసేసుకోవచ్చు. బట్ రెంటింగే 100% బెటర్, బయింగే 100% బెటర్ అనేది అందరికీ వర్తించదు. ఇట్ డిపెండ్స్ అపాన్ కస్టమర్ టు కస్టమర్. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి మైండ్లో ఉండే ఒక కన్ఫ్యూజన్కి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు. సొంత ఇల్లు కొనుక్కోవాలా లేదంటే రెంట్ ఇంట్లో ఉండాలా అనే టాపిక్ గురించి ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. రైట్.